సక్సెస్ఫుల్ గా ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయింది. ఇంకా రాబోయేది ఐపీఎల్ సీజన్. అంతకంటే ముందు ఈ వీడియోని చూడండి. ఏవి మందు సిగరెట్ తాగితే నువ్వు నెమ్మదిగా పోతావు, కానీ బెట్టింగ్ అనేది టపక్ మన లేపుకి వెళ్ళిపోతుంది. మన మహాభారతం ఎగ్జాంపుల్. అందరూ పోయారా? పెళ్ళం పోయింది, పిల్లలు అందరూ పోయారు. మహాభారతం ధర్మరాజు లాంటివాడే క్యాసును ఆడి మొత్తం దొబ్బెట్టుకున్నాడు. సో మనం ఎంత చూసాం? నిన్న పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ లో పంజాబ్ గెలుస్తుందని ప్రకాష్ పందెం వేశాడు. పందెం డబ్బులు చెల్లించలేక ప్రకాష్ ఉరివేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బెట్టింగ్ భూతం బారిన పడి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఏటికేడు పెరిగిపోతోంది. ఐపీఎల్ స్టార్ట్ అయింది, బెట్టింగ్ వేద్దామని గేమ్ చూపించాడు ఎన్డీ బిట్ అని. నేను బెట్టింగ్ వేసాము. ముంచిన ఆన్లైన్ ఆట 92 లక్షల రూపాయల భూపరిహారం, క్యాసినో పాలు, తల్లిదండ్రుల కష్టార్జితమంతా సమర్పయామి. ప్రకాష్ ధాన్యం అమ్మగా వచ్చిన ₹1,50,000 ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టాడు. నష్టాలు రావడంతో ఈ నెల 13న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గుర్తించిన స్థానికులు భానుప్రకాష్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు. కష్టపడకుండానే డబ్బు సంపాదించవచ్చనే దురాశతో ఎందరో యువకులు బెట్టింగ్ ఉచ్చులో పడిపోతున్నారు. మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోయి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అన్నవారికి కడుపు కోత మిగిలిస్తున్నారు. సో చూసారుగా ఫ్రెండ్స్, దయచేసి బెట్టింగ్ మాయలో పడద్దు. అప్పులు పాలై ప్రాణాలు పోగొట్టుకోవద్దు. కుటుంబాలను రోడ్డు మీదకి లాగొద్దు. ఐపీఎల్ సీజన్ ఇది కాకపోతే ఇంకొక సీజన్ వస్తుంది, దాని తర్వాత ఇంకొక సీజన్ వస్తుంది, కానీ మీరు మళ్ళీ రారు తిరిగి. సో బీ కేర్ఫుల్.